వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ 1/4/2023 నుంచి మార్చి 31/2024 వరకు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఏపీ పెన్షనర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు అవేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. తద్వారా మన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని పెన్షనర్లు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉన్నది. ఏ పెన్షన్ దగ్గర అయితే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేయబడుతుందో వారు జూన్ 2024లో సంబంధిత సబ్ ట్రెజరీ అధికారుల దగ్గర నుండి కానీ లేకపోతే పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసుల దగ్గర నుంచి కానీ ఫామ్ 16ను తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఫామ్ 16తో పాటు మీ 12 నెలల పెన్షన్ వివరాల స్టేట్మెంట్స్తో పాటు మీకు తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ ద్వారా జూలై 31, 2024 లోపల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. జూలై 31 లోపల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయనిచ్చో తర్వాత అపరాధ రుసుము చెల్లించవలసి వస్తుంది. కావున సకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం లేకుండా సంవత్సర ఆదాయం మొత్తం పెన్షన్ కనుక 3 లక్షలకు పైబడిన వారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను సకాలంలో ఈ ఫైలింగ్ చేసుకుంటే మంచిది. కావున పై విషయాలన్నీ మన పెన్షనర్లు గమనించవలసిందిగా కోరుచున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.